నందిరైతు సమైక్య ఆధ్వర్యంలో ప్రపంచ పిచ్చుకల దినోత్సవం గురువారం సమైక్య కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత శాస్త్రవేత్త నందిరైతు సమైక్య సలహాదారులు డాక్టర్ రవీంద్రనాథ్ అధ్యక్షతన జీవ వైవిధ్యము పిచ్చుకల సంరక్షణ అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దివ్యహయ గ్రీవాచార్యులు, వ్యవసాయ రంగ నిపుణులు మాధవస్వామి, అధ్యాపకులు రఫీ, దంత వైద్యులు డాక్టర్ కిషోర్ కుమార్, ఓబులపతి తదితరులు వక్తలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్రనాథ్ మరియు వక్తలు మాట్లాడుతూ పిచ్చుకలు రైతుల నేస్తాలని, ధాన్య కల్లములలో మిగిలిపోయిన ధాన్యాలను తీసుకుంటూ క్రిమి కీటకాదులను దూరం చేస్తూ రైతులకు సహాయకారిగా ఉంటాయని అన్నారు. రైతు జీవన గమనంలోనూ జీవ వైవిధ్యంలో పిచ్చుకలు ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. పిచ్చుకలు గతంలో పంట చెలల్లో, పల్లె ముంగిళ్లలో, ధాన్యపు రాశుల్లో కిలకిలమంటూ సందడి చేసేవని, నేడు వాటి సంతతి తగ్గిపోవడం దురదృష్టకరమన్నారు. పిచ్చుకల మనుగడకు అవసరమైన ప్రాధాన్యత అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. సెల్ తరంగాలు, రేడియేషన్, పర్యావరణ కాలుష్యం కారణంగా పిచ్చుకల మనుగడ కష్టంగా మారిందన్నారు. పిచ్చుకలు పల్ల పుడక చేర్చి అద్భుతమైన గూళ్ళు నిర్మించుకొని సాంకేతిక పరిజ్ఞానంలో మనిషిని తలదన్నే విధంగా నైపుణ్యాన్ని ప్రదర్శించడం సృష్టిలో అద్భుతమన్నారు. పిచ్చుకలు రైతులకు హాని కలగని క్రిమిసంహారిక మందులు ఉపయోగించాలన్నారు. ఇళ్ల వద్ద పిచ్చుకలకు అనుకూలమైన ప్రదేశాల్లో ధాన్యపు గింజలను, నీటి వసతిని ఏర్పాటు చేయాలన్నారు. డాక్టర్ కిషోర్ కుమార్ పిచ్చుకల జీవన విధానం గురించి కవితలు వినిపించారు. పిచ్చుకల మనుగడకు ప్రమాదం ఏర్పడితే అది మానవాళికి, జీవన వైవిధ్యానికి నష్టం కలిగిస్తుందని వక్తలు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో మురళీ కృష్ణారావు, పుల్లయ్య, శ్రీనివాసరెడ్డి, హుసేని, లక్ష్మయ్య, రైతు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవము. ఇది చాలా ముఖ్యమైనది. పిచ్చుకల వల్ల రైతాంగానికి, దేశానికి ఎంతో ఉపయోగము. ఈ పిచ్చుకలు వచ్చి పొలాల్లో క్రిమికీటకాలను తీసేసి రైతుకు ఎంతో ఉపయోగపడేవి. రైతులకు చాలా ఉపయోగపడే పిచ్చుకలు ఇవి. ఈ పిచ్చుకలు వచ్చి రేడియేషన్ వల్ల, తర్వాత వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పుడు తగ్గుతూ వచ్చాయి. కానీ వీటిని మళ్ళా పునరుత్పత్తి జరిపేటట్టు చేయాలి. ఇవి ఉంటే ప్రతి ఇంటిలో కుండ పెట్టి నీళ్లు పెడితే, సమ్మర్లో పక్కన కింద ఆహారం పెడితే ఎంతో ఉపయోగపడతాయి. నేను ఒకసారి కర్నూలుకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న పిచ్చుకలు దండిగా వచ్చినాయి. ఏమిటి అవి ఊరికే కిలకిలరావం చేస్తాయని చూస్తే ఎంతసేపు చేస్తుంటే అక్కడ పక్కన పాము పోతూ ఉండింది. ఆ విధంగా ఎన్నో సూచనలు. పురుగులు తినేస్తాయి. మా పత్తి పంటలో అయితే పురుగులు మాకు రైతుకి వచ్చి చాలా సహకారం చేస్తుంటాయి. ఇటువంటి పిచ్చుకలు నేర్చి మనము నిర్మూలన కాకుండా అభివృద్ధి చేస్తే దేశానికి ఎంతో ఉపయోగం. అంతర్జాతీయ పిచ్చుక దినోత్సవాన్ని నంద్యాల రైతు సేవా సమాఖ్య తరఫున డాక్టర్ రవీంద్రనాథ్ గారి యొక్క అధ్యక్షతన జరగటం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ కాలంలో పిల్లలు ఎవరన్నా పిచ్చుకెట్టా ఉంటుంది అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. పూర్వకాలం అయితే పిచ్చుకలు, కాకులు, చిలకలు, అనేక రకాలైనటువంటి పక్షులు, మిగతావన్నీ కూడా చూస్తున్నాం. కానీ పిచ్చుకలను మనం చూడాలి అంటే చాలా కష్టంగా ఉంది. ఈరోజు మన పిల్లలకు పిచ్చుకు చూపించాలంటే ఫోటోలో ఒక చిత్రంలో ఉండేటువంటి బొమ్మను మాత్రమే చూపించగలుగుతున్నాం, కానీ పిచ్చుకను చూపించలేకపోతున్నాం. కారణం ఏమిటయ్యా అంటే చిన్న పక్షులు, సాధువైనటువంటి ఇవి కాస్త మనకు దూరంగా ఉన్నాయి. ఇది పర్యావరణానికి చాలా తోడ్పడేటువంటి విషయాలు. శాస్త్రవేత్తలంతా కూడా అదే అంటున్నారు. సృష్టిలో ప్రతిదీ కూడా ఉపయోగకరమైనటువంటిదే, కానీ ఉపయోగం లేనటువంటిది ఏమీ కూడా లేదు. కానీ కొన్ని మనకు తెలియనటువంటి విషయాలు. దాంట్లో ఈ జాతి అంతరించకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటి జాతిని మనం బతికించుకోవాలి. రైతు పంట పండంగానే ప్రప్రథమంగా భూతబలి అనేటువంటి విధంగా పక్షులకు ధాన్యాన్ని సమర్పించేటువంటి వాడు. ఎక్కడన్నా ధాన్యం నూరుస్తుంటే ఈ పిచ్చుకలు వచ్చి వాటిని తింటూ ఎవరికీ బాధ లేకుండా ఉండేటువంటివి. అటువంటి జాతి ఈరోజు కనపడకపోవటం అందరికీ కూడా చాలా లోటుగా ఉంటుంది. కాబట్టి పక్షి జాతిలో ఉండేటువంటి పిచ్చుకలను సంరక్షించుకోవడం మన యొక్క అందరి బాధ్యత. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు 90 సంవత్సరముల యొక్క వయస్సులో కూడా ఇటువంటి కార్యక్రమం పెట్టాలి అనేటువంటి తలంపుతో వారి కార్యక్రమాన్ని పెట్టినందుకు కృతజ్ఞతా మందారాలు సమర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రపంచ పిచ్చుకల దినోత్సవము నంది రైతు సమాఖ్య తరపున ఈ సమావేశం ఏర్పాటు చేయబడమైనది. పిచ్చుకలకు వ్యవసాయానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఇది సమయస్ఫూర్తిగా ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు జరగడమైనది. నేడు
అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ఏ ట్రిబ్యూట్ టు నేచర్స్ టైనీ మెసెంజర్ అంటే ఈ పిచ్చుకల ప్రాధాన్యతాన్ని ఒక థీమ్గా తీసుకుని అంతర్జాతీయంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా వేసవిలో మనకి ఎండవేడికి చెట్లు తగ్గిపోయాయి కాబట్టి ప్రతి ఇంటి పరిసరాల్లో వీలైనంత వరకు గిన్నెల్లో కానీ తొట్టెల్లో కానీ నీరు ఇన్ని గింజలు వేసి పెట్టి వాటి ప్రాణాలు మనం కాపాడాల్సింది. ఎందుకంటే మనకు పర్యావరణంలో ఈ పక్షులు కూడా మనకు కూడా భాగస్వాములు కాబట్టి వాటికి మనం మరింత ఇబ్బందులు లేకుండా చేసి వాటిని కూడా మన మనుగడ సాగించాలని కోరుకుంటున్నాం.